హల్లెలూయా. దేవుని బలమైన శక్తి, బలమైన సన్నిధి ఇక్కడ ఉన్నది. ఎంతమంది అనుభవిస్తున్నారు చెప్పండి? ఎస్, పొందుకోవాలి, మనం అనుభవించాలా. తిరిగి ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికి ఇట్లా వచ్చుంటారేమో మనం, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్ళిపోవాలా. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ పీపుల్ ఎక్స్పీరియన్స్డ్. దేవుని సన్నిధిలో ప్రజలు అదే కదా పొందుకున్నారు. వాళ్ళు భయపడుతూ ఉండేవారంట, పిల్లుల వలె మియావ్ మియావ్ అనుకుంటా, క్యాట్స్ వలె పిల్లిలాగా వచ్చారంట. దేవుని ఆత్మ ద్వారా నింపబడగానే పులుల వలె మారిపోయారంట. చప్పలు పెట్టి ప్రభుని కనపరుస్తాము. ఎస్, ఈ రాత్రి కాల సమయం కొరకు ఐ హ్యావ్ ఎ వర్డ్ which I believe will strengthen all of us. Turn to John's Gospel chapter 6 and verse 5 onwards. యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి మనము ధ్యానించుకుందాం. జీసస్ ఆస్క్స్ ఫిలిప్ ఎ క్వశ్చన్. ఇక్కడ స్టార్టింగ్లో మనం చూస్తే ఈ కాంటెక్స్ట్, ఈ సందర్భం ఏంటిదంటే, యేసయ్య తన శిష్యుడైనటువంటి ఫిలిప్ను ఒక ప్రశ్న వేస్తాడు. ఏం ప్రశ్న వేస్తాడు, ఎందుకు వేస్తాడు, అక్కడ ఏం జరుగుతుందో కొద్ది నిమిషాలు మనం చూస్తాం. జీసస్ ఆస్క్స్ ఫిలిప్ ఎ క్వశ్చన్. యేసు తన శిష్యుల్ని ప్రశ్న అడుగుతాడు. యేసయ్య గమనించుకుంటే, యేసయ్య జీవితాన్ని చూసుకుంటే మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. మీకు తెలుసు, పేతురుని అడిగాడు, వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ మీ, నా గురించి ప్రజలు ఏమనుకొని వచ్చున్నారు అని అడుగుతాడు. నేను అనుకుంటాను జీసస్కి అన్నీ తెలుసు, యేసయ్యకి అన్నీ తెలుసు. ఆయన కూడా తన శిష్యులని మాటిమాటికి అడుగుతూ ఉండేవాడు. హల్లెలూయా. కొంతమంది ఇట్లానే ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు కానీ జస్ట్ అవతల గురించి తెలుసుకోవడానికి ఏమంటారు, ఏం చేద్దాం అంటారు. అంతేనండి, ఉన్నారా? కొంతమంది అంటారు, ఏమంటావు అంటారు. అంతేనండి, ఏమంటావు అంటారు. అది అన్నది కూడా పట్టించుకోరు వాళ్ళు, అవునా? అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతోటి హీ వాజ్ జస్ట్ ఆస్కింగ్. ఎందుకో తెలుసా? హీ వాజ్ ఆల్వేస్ టీచింగ్. శిష్యులకు నేర్పిస్తూ ఉండేవాడు ఆయన. హల్లెలూయా. శిష్యులకు విశ్వాసం నేర్పించేవాడు, శిష్యులకు ప్రార్థన నేర్పించేవాడు, శిష్యులకు ఎందుకు ప్రశ్న వేసేవాడంటే వీళ్ళు సరైన జవాబు చెప్తారేమో, ఎంతవరకు వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఎంతవరకు వాళ్ళు ఎదిగారు, ఎంతవరకు వాళ్ళకి ప్రత్యక్షత కలిగింది. అందుకు యేసయ్య ఈయన అడిగేవాడు. ఐల్ రీడ్, ఒక్కొక్క వర్స్లోనికి వెళ్ళిపోదాం. ఇక్కడ then Jesus lifted up his eyes and seeing a great multitude coming towards him, he said to Philip, where shall we buy bread that these may eat? కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనములు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. కానీ ఎక్స్క్లమేషన్ మార్క్. మీకు తెలుసు ఈ అద్భుతం తర్వాత యేసు ప్రభు ప్రజలకు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పెడతాడు. ఆ గొప్ప అద్భుతంలోనికి మనం వెళ్ళబోతున్నాము. స్టార్టింగ్ వర్స్లో చూస్తే, జీసస్ లుక్డ్ అప్ అండ్ నోటిస్డ్ హ్యూజ్ క్రౌడ్ కమింగ్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు గుర్తు చేస్తున్నాడు, జీసస్ కేర్స్ ఫర్ ద పీపుల్. యేసు తన ప్రజల కొరకు ఆయన కనికరము కలిగిన దేవుడు. హల్లెలూయా. He sees a mighty problem coming. He sees people with hunger. ఆకలితో. ఇంకొక యోహాను సువార్త కాదు, మార్కు సువార్తలో, వేరే గాస్పల్స్లో ఉంటుంది, అప్పటికే వాళ్ళు డే అంతా విన్నారంట బోధనల్లో. హల్లెలూయా. డే అంతా మనం ఎంత మహా అయితే 40 minutes సెర్మన్ వింటాం, మహా అయితే 1 hour వింటాం సెర్మన్. మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకు తెలుసా? ఇంచుమించు గంట సేపు 40 రోజులుగా వింటా ఉన్నారు. చప్పలేడి ప్రభుని కనపరచండి. చక్కగా టీచింగ్స్ వింటున్నాడు, చక్కగా మీరు వింటున్నారు. జీసస్ లుక్డ్ అప్. పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం గుర్తు చేస్తున్నాడు తెలుసా? కన్నులెత్తి యేసు బహుజనములను తన యొద్దకు వచ్చుట చూచి, అంటే ఆసక్తితో వచ్చుట చూచి, హల్లెలూయా, ఆకలితో వచ్చుట చూచి. ఈ రాత్రి, ఈ 40 రాత్రులు మీరు నేను ఉట్టిగా అయితే రాలేదు. అవునండి, ఉట్టిగా వచ్చామా? ఉట్టిగా రావాలంటే ఎక్కడికో వెళ్తాము. కానీ దేవుని సన్నిధిలో ఆసక్తితో వచ్చాము, దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి వచ్చాము. హల్లెలూయా. ఎంతమంది నేర్చుకోవడానికి వచ్చారు? దేవుడు కనులెత్తి మిమ్మల్ని చూచుచున్నాడు. ఆమేన్. హిస్ ఐ సైట్ హీస్ లుకింగ్ అపాన్ యూ. అంటే మీ కొరకు
మీకు తృప్తిని కలుగజేయడానికి, హల్లెలూయా, మీకు సరి అయిన భోజనమును పెట్టడానికి. ఐ మీన్ హల్లెలూయా, ఈ సీయింగ్ ఒక్కొక్కరు ఏ మైండ్ తోటి వచ్చారో చూస్తున్నాడు. హల్లెలూయా, ఈ సీయింగ్ ఎవరెవరు ప్రార్థన కొరకు వచ్చారు, ఎవరెవరు ఊరికనే వచ్చారు, లేక ఎవరెవరు వచ్చినా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయకుండా ఉన్నారు, అందరిని అన్నిటినీ గమనించే దేవుడు. ఆసక్తి వచ్చినటువంటి వారికి చూసి ఆయన ఫిలిప్ని అడుగుతున్నాడంట. అక్కడ ఇంచుమించు కొన్ని వేల మంది ఉన్నారు ప్రజలు. యేసయ్య ఎక్కడ వెళ్ళిన ప్రజలే కదండి, అవునా? యేసయ్య ఎక్కడ వెళ్ళిన చుట్టూ ప్రజలే, కాంగ్రిగేషన్స్. ఆయన టీచింగ్ చేస్తూ ఉన్నాడు, ప్రీచింగ్ చేస్తూ ఉన్నాడు. సౌండ్ సిస్టమ్ లేదు, మైక్ సిస్టమ్ లేదు, ఇట్లా మనకు ఏసీ హాల్ లేదు, ఫ్యాన్లు లేవు. ఎక్కడ పడితే అక్కడ మండు టెండలో ఉండొచ్చు. ఫెసిలిటీస్ ఉన్నాయా? అవునా? ఇక్కడ మంచిగా హార్లిక్స్ ఉంది, ఇంకా మంచిగా 2-3 డ్రింక్స్ ఉన్నాయి. అక్కడేమున్నాయి? డే అంతా వాళ్ళు ఎండలో నించున్నారు, ఎండలో కూర్చున్నారు. చైర్స్ ఉన్నాయి ఇక్కడ, అక్కడ చైర్స్ కూడా లేవు. అర్థమవుతుందా? వాళ్ళు ఉన్నాడు. యేసు ప్రభు హీస్ లుకింగ్, హీస్ కేరింగ్. చూసి ఆయన గొప్ప అద్భుతం చేయబోతున్నాడు కాబట్టి దానికి ముందు ఏం చేస్తాడు చూడండి. ఆయన ఏమంటున్నాడు? అలా చూస్తున్నాడు. నెంబర్ 1 నేర్చుకోండి, చూచే దేవుడు ఆయన, చూచుచున్నవాడు. హల్లెలూయా. తర్వాత వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగాను? క్వశ్చన్ మార్క్. He said to Philip, where shall we buy bread and these may eat? నేను ఆలోచన చేశాను, ఫిలిప్పుని ఎందుకు అడిగాడు? వేరే శిష్యులు కూడా ఉన్నారు కదా. యేసు ప్రభు ఒక్కోసారి ఒక్కొక్క శిష్యుని టెస్ట్ చేసేవాడు. హల్లెలూయా. ఒక్కోసారి ఒకరు టెస్ట్ చేసేవాడు, వీళ్ళు ఏం చెప్తారని. నేను అనుకున్నాను, నేను చదివినప్పుడు తెలుసుకున్నాను, ఫిలిప్ ఆ ప్రాంతానికి చాలా దగ్గరస్తుడు, ఆ ఏరియాకి చాలా క్లోజ్ బై, ఒక లోకల్ పర్సన్ అనుకుందాం. ఆయనకి ఎక్కడ ఏం దొరుకుతుందో బాగా ఐడియా ఉండొచ్చు. అందుకే యేసు ప్రభు ఫిలిప్ని అడిగి ఉంటాడు, ఎందుకు బాబు, ఎక్కడ దొరుకుతాయి, ఏం దొరకాలి? రొట్టె దొరకాలంట. ఎక్కడి నుంచి వీళ్ళకి రొట్టె తీసుకొస్తాం? యేసు ప్రభు దగ్గర జవాబు ఉంది ఆల్రెడీ. హల్లెలూయా. కానీ ఆయన ప్రశ్నించాడు. ఎందుకు? ఫిలిప్ ఏమనుకుంటున్నాడు అని తెలుసుకోవడానికి. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు, మనకు చాలా ప్రశ్నలు ఉంటాయి, క్వశ్చన్స్, వీ హ్యావ్ క్వశ్చన్స్. మొన్న ఎవరితో నేను మాట్లాడుతుంటే, యూత్ అనుకుంటా, పేరు గుర్తులేదు, కానీ వాళ్ళు చెప్తున్నారు, నా ముఖమే పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నా అంటున్నారు. అంటే ప్రతిదానికి ప్రశ్నలు అంట, అన్నిటికీ ప్రశ్నలు, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి లైఫ్లో. తప్పు కాదు, తక్కువ చేసి మాట్లాడే ప్రశ్నలు ఉన్నాయి. పాయింట్ క్వశ్చన్స్ కాదు, ప్రశ్నలు ఉండటం గొప్ప కాదు, ప్రతి ప్రశ్నకు జవాబు పొందుకొనుట ప్రాముఖ్యం. హల్లెలూయా. ఈ 40 రాత్రుల ప్రార్థనలో నాకు వ్యక్తిగతంగా ఎన్నో ప్రశ్నలు ఉండే. ఒక్కొక్క రోజు దేవుడు ఒక్కొక్క జవాబుని ఇచ్చుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ ప్రశ్నలన్నిటికీ జవాబును దయచేయుగాక. ఆమేన్ చెప్పండి. ఈ ప్రశ్న దేవుడు శిష్యులకు వేస్తున్నాడు. ఈ రొట్టెను ఎక్కడి నుంచి తీసుకురావాలి బాబు? వీళ్ళకి భోజనం ఎక్కడి నుంచి తీసుకురావాలి? పలానా కర్రీ పాయింట్కి వెళ్తే బెటరా, పలానా బిర్యానీ హౌస్కి వెళ్తే బెటరా, పలానా పార్సల్ తెప్పిస్తే బెటరా? చూస్తే 100 మంది కాదు, కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. ఫిలిప్ని అడుగుతున్నాడు, ఈయన ఏం చేస్తాడు? తర్వాత వరుసలో చూడండి. బట్ దిస్ హీ సెడ్ టు టెస్ట్ హిమ్, ఫర్ హీ హిమ్సెల్ఫ్ న్యూ వాట్ హీ వుడ్ డూ. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరీక్షిస్తున్నాడు, ఈయన ఏం చెప్తాడు అని. పరీక్ష, టెస్ట్. ఫిలిప్పు యేసు ప్రభుతో శిష్యులు అందరూ కూడా యేసు ప్రభుతో తిరిగారు, ఎన్నో అద్భుతాలు చూశారు. ఈయన దేవుని కుమారుడు, ఈయన ఏదన్నా చేయగలడు అని ఎరిగినటువంటి వారు. హల్లెలూయా. ఆయన దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు చూసినటువంటి వారు, ఆయన అద్భుతాలు చేసినప్పుడు చూసినటువంటి వారు, ఆయన పరిశుద్ధాత్మ గురించి చెప్పినప్పుడు విన్నటువంటి వారు, బోధనలు విన్నటువంటి వారు, ఆయన ఎన్నో పక్క నుండి ఎన్నో నేర్చుకొని చూసినటువంటి శిష్యులు. ఫిలిప్ని అడగగా ఫిలిప్ ఆన్సర్ కోసం దేవుడు ఆసక్తిగా చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? హీస్ చెకింగ్, పరీక్షిస్తున్నాడు. హల్లెలూయా. పరీక్ష, టెస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా రోగం ఉందంటే ఫస్ట్ డాక్టర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడో, ఫస్ట్ టెస్ట్ చేసుకొని రమ్మంటాడు. టెస్ట్లు చేయాలా? టెస్ట్ చేస్తేనే
అసలు పరిస్థితి ఏంటో తెలుస్తుంది. చిన్న ప్రాబ్లం అయినా కూడా ఫుల్ బాడీ టెస్ట్స్. ఎందుకు? ఎక్కడ ఏమి లోపం ఉంది, ఎక్కడ ఏమి ఉందో బయటపడుతుంది. హల్లెలూయా. పరీక్ష, టెస్ట్ చాలా ఇంపార్టెంట్. క్రైస్తవులుగా మనం కూడా ఏ స్థితిలో ఉన్నాము, ఎక్కడ ఉన్నామో టెస్ట్స్ అనేవి మనము ఎదుర్కొంటూ ఉంటాం. హల్లెలూయా. వేర్ వి ఆర్. ఇప్పుడు ఒక పరిస్థితి వచ్చింది, ఒక సమస్య వచ్చింది, వీళ్ళందరికీ భోజనం ఎక్కడికి వెళ్ళి పెడతాము? వీళ్ళందరికీ ఆకలి ఎక్కడి నుంచి తీరుస్తాము? పరిస్థితి వచ్చింది, టెస్ట్. గాడ్ ఇస్ టెస్టింగ్ యూ. నీకు దగ్గర జవాబు ఉందా? నీ పరిస్థితి వచ్చింది, నీకు ఒక సమస్య వచ్చింది, నీ పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్లో కానివ్వండి, మీ సరౌండింగ్ లైఫ్లో కానివ్వండి, ఒక పరీక్ష. ఏం చేస్తున్నాము? ఎక్కడున్నాము? దేవుళ్ళో మన కాన్ఫిడెన్స్ ఏంటి? దేవుళ్ళో మన అండర్స్టాండింగ్ ఏంటిది? ఏమన్నది? ఏమి చేయనై ఉండేనో తను ఎరిగి ఉండి. హల్లెలూయా. హీ నోస్ వాట్ టు డూ, హీ నోస్ హౌ టు డూ, హీ నోస్ వాట్ ఈజ్ నీడెడ్, హీ నోస్ వాట్ షుడ్ బి డన్. ఒక పరిస్థితిలో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని నీవు నేను ఎరిగి ఉన్నామా? వెన్ సిచ్యువేషన్ కమ్స్ వీ ఫైండ్, చాలాసార్లు పరిస్థితులు రాగానే మనము ఇట్లాంటి చిన్న చిన్న టెస్ట్ వచ్చినప్పుడు కూడా చాలాసార్లు మనము ఫెయిల్ అవుతుంటాం. ఒప్పుకోండి, ఇది వాస్తవంగా ఒప్పుకోండి. ఐఎమ్ టెల్లింగ్, ఇంక్లూడింగ్ పాస్టర్స్, ఐఎమ్ టెల్లింగ్. ఎన్నో పరీక్షలు అవుతుంటాయి, ఎన్నో పరిస్థితులు వస్తుంటాయి. నిజంగానే ఫస్ట్ మనకు ప్రేయర్ గుర్తొస్తుందా? ఫస్ట్ మనకు దేవుడు గుర్తొస్తున్నాడా? చెప్పండి. ఫస్ట్ మనకి ఫలానా వాళ్ళు గుర్తొస్తున్నారు. మంచిదే, మంచి సరుకులు ఉంటే మంచి అది కూడా దేవుడు ఇచ్చిందే. కానీ ఆర్ వి సీకింగ్ గాడ్ వెన్ ట్రయల్స్ కమ్, వెన్ టెస్ట్స్ కమ్? వితౌట్ నో టెస్ట్ దెర్ ఈస్ నో టెస్టిమోనీ. హల్లెలూయా. వితౌట్ నో ట్రయల్ దెర్ ఈస్ నో ట్రయంఫ్. అందరికీ గెలవాలంటుంది, అందరికీ పాస్ అవ్వాలంటుంది, అంతేనండి. అందరికీ టాప్ మార్క్స్ రావాలంటుంది. కానీ ఎగ్జామ్ ఎదుర్కోవాలా, పరీక్ష ఎదుర్కోవాలా. ఈ రాత్రి దేవుడు గుర్తు చేస్తున్నాడు. వెన్ గాడ్ ఆస్క్ యూ వేర్ ఇస్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసం ఎక్కడుంది, నీ ప్రార్థన జీవితం ఎక్కడుంది, నీ పరిస్థితి ఎక్కడుంది? దేవుని ప్రశ్నించినప్పుడు, దేవుడిని అడిగినప్పుడు, దేవుడిని పరీక్షించినప్పుడు, ఆర్ వి ఏబుల్ టు ఆన్సర్? ఆర్ వి ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ గాడ్? ఆర్ వి ఏబుల్ టు నో అండ్ ఆన్సర్ లార్డ్? దేవుడు నీకు నాకు గుర్తు చేస్తున్నాడు ఈ రాత్రి కాల సమయంలో. అందుకు ఇంగ్లీష్ వర్జన్లో, తెలుగులో ఇక్కడ కొన్ని లేదు కానీ వేరే ట్రాన్స్లేషన్ ఏమంటుందంటే 200 denarii వర్త్ ఆఫ్ బ్రెడ్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఏమంటాడంటే ఏమాత్రం చాలదు. ఇంచుమించు 200 denarii వర్త్ ఆఫ్ బ్రెడ్ అంటే అక్కడ రెండు సమస్యలు. పేతురు క్యాలిక్యులేట్ చేస్తాడు. పీటర్ ఏమని ఫిలిప్ క్యాలిక్యులేట్ చేస్తాడు. ఫిలిప్ క్యాలిక్యులేట్ చేసి ఏమంటాడు? వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే కనీసం 200 denarii వర్త్ ఆఫ్ బ్రెడ్ కావాలి. ఓకేనా? దేవుడు ప్రశ్న అడిగాడు. ఫిలిప్ ఈజ్ ట్రయింగ్ టు ఆన్సర్, హీస్ ట్రయింగ్ టు డూ క్యాలిక్యులేషన్. అక్కడ ఎంతమంది ఉన్నారంట? 200 denarii వర్త్ అంటే ఫస్ట్ వాళ్ళకి అంత డబ్బు కూడా లేదని చెప్తున్నాడు క్లియర్గా. అంత డబ్బు లేదు, అంత సమకూర్పు లేదు, అంత రిసోర్సెస్ లేవు. పాయింట్ నెంబర్ 1, డబ్బు లేదు ఆ బ్రెడ్ కొనడానికి. పాయింట్ నెంబర్ 2, అంత డబ్బుతో బ్రెడ్ కొనాలన్నా అది సరిపోదు. 2 ప్రాబ్లమ్స్. మన లైఫ్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మన లైఫ్లో కూడా రిసోర్సెస్ లేని పరిస్థితి. రిసోర్సెస్, ఎంతో ఆశ ఉంటుంది, ఏదో చేయాలి, ఎంతో ఆశ ఉంటుంది, ఎంతో ప్లానింగ్స్ ఉంటాయి, రిసోర్సెస్ ఉండవు. అర్థమవుతుందా? వెన్ యూ సే ఫైనాన్సెస్ అనుకుందాం, డబ్బు, లెట్ us క్యాలిక్యులేట్, టాక్ అబౌట్ మనీ. ఫైనాన్సెస్ కొన్నిసార్లు ఉండనటువంటి పరిస్థితి. అక్కడ అంత వర్త్ ఒక క్యాలిక్యులేషన్ చేశాడు ఆయన. మెచ్చుకోవాలి, యాక్చువల్లీ మెచ్చుకోవాలి. ఫిలిప్ వెంటనే క్యాలిక్యులేషన్ చేశాడు. దేశప్రభు అడిగిన దానికి మంచి క్యాలిక్యులేషన్ చేశాడు. ఏమని? ఎంత అవసరం అవుతుంది అంటే ఇంత అవసరం అవుతుంది ప్రభా. ఒక రకంగా మెచ్చుకోవాలి, క్యాలిక్యులేషన్ చేశాడు. కానీ పర్సనల్గా నేను అనుకుంటాను ఇంత క్యాలిక్యులేషన్ చేసే బదులు ప్రభువా నీవు తలుచుకుంటే నువ్వు ఆహారం ఇవ్వలేవా? ఆమేన్, హల్లెలూయా.
పరలోకమందు మన్నాను పంపించే దేవుడు అయ్యా నువ్వు. ఎంత బ్రెడ్ కావాలి అంటే చెప్పాల్సింది, ఫిలిప్ ఈ మాట చెప్పాల్సింది. బ్రెడ్ ఫ్రమ్ హెవెన్, ఆకాశం నుండి నీ ప్రజలకు, ఇశ్రాయేల్ ప్రజలకు మన్నాను కురిపించి ఇచ్చే శక్తి కలిగిన దేవుడవయ్యా. ఆమేన్, హల్లెలూయా అని ఆన్సర్ చెప్పుండవచ్చని నేను అనుకుంటున్నాను. చెప్తే బాగుండేది, అవునా? నువ్వు ఇవ్వగలవు, జీవం కలిగిన దేవుడు. ఏలియాను కాకుల ద్వారా పోషించిన దేవుడవయ్యా, సమర్థుడవు. నువ్వు మాట సెలవిస్తే ఇక్కడ అందరికీ ఆహారము ఇచ్చిండవచ్చు, వచ్చిండవచ్చు. హల్లెలూయా. అంటే యూ కుడ్ హ్యావ్ డన్ మిరకల్. నీవు అద్భుతము చేయగలవు తండ్రి, వీరికి ఎట్లయినా నువ్వు సమకూర్చగలవు. ఆయన క్యాలిక్యులేట్ చేసి కనుక్కున్నది ఏంటిదంటే, ఇప్పుడు వీళ్ళందరికీ భోజనం పెట్టడము అసాధ్యము అని ఆయన క్యాలిక్యులేట్ చేసుకున్నాను. చూడండి, 2 more పాయింట్స్ నేను టచ్ చేద్దామని ఆశపడుతున్నాను. లాట్ ఆఫ్ టైమ్స్ వీ డూ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. తప్పని అనట్లేదు, కానీ మన క్యాలిక్యులేషన్స్ ఏవి దేవుని సన్నిధిలో పంచేవు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మంచి క్యాలిక్యులేషన్ చేస్తారు. బిజినెస్లో పనిచేస్తుంది, కంపెనీలో పనిచేస్తుంది. మీరు ఏంటిది అది, సిఏనా, క్యాలిక్యులేషన్స్ అదే కదా, ఏమంటారు, అకౌంటింగ్లో క్యాలిక్యులేషన్స్ చాలా బాగా పనిచేస్తాయి. కానీ దేవుని పద్ధతిలోనికి వచ్చేసరికి కొన్నిసార్లు మనం క్యాలిక్యులేషన్స్ మైండ్లోనే ఉంటాం. ఈ ఈక్వేషన్ చూస్తాం, ఆ ఈక్వేషన్ చూస్తాం. దేవుడు ఎలా చేయగలంటే, ఒకవేళ ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు, మంచిదే అనుకుంటారు. కానీ కొన్నిసార్లు మన బ్రెయిన్ని కూడా ఎక్కువ వాడద్దు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎట్లా జరుగుతుంది ఈ క్యాలిక్యులేషన్ ప్రకారము? ఈ టైంలో ఇది జరగడం ఇంపాసిబుల్. 99 ఏజ్కి పిల్లలు కనడం ఇంపాసిబుల్ అకార్డింగ్ టు క్యాలిక్యులేషన్. కానీ దేవుడు అబ్రహాము సారాలకు ఏం చేశాడు? బియాండ్ క్యాలిక్యులేషన్. చెప్పలేడు ప్రభుని కనపరచండి. హల్లెలూయా. నేనున్న కండిషన్స్కి, నేనున్న బ్యాక్గ్రౌండ్స్కి, మాకున్న మెడికల్ హిస్టరీకి, అది పెద్ద రియల్ లైఫ్ హిస్టరీ లాగా, మెడికల్ హిస్టరీకి ఫలానా విషయం ఇది నేను చేయడం ఇంపాసిబుల్ అనుకుంటారు. వీల్ చైర్స్లో ఉన్నవారు సైతము పరిగెత్తించగలిగిన సమర్థం కలిగిన దేవుడు, నీ దేవుడు, నా దేవుడు. చప్పటి ప్రభుని కనపరుస్తాము. క్యాలిక్యులేషన్స్ ఎలా జరుగుతుంది? డోంట్ గివ్ టూ మచ్ క్యాలిక్యులేషన్స్. దేవునికి అప్పగిస్తే చాలు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. నేను ఎట్లా సెట్ అవుతాను? హౌ కెన్ ఐ డూ? దేవుడు సేవకు పిలుచుకున్నాడు. ఎట్లా పిలుచుకున్నాడు? నాకు మాట్లాడడం రాదే, నాకు జనాలంటేనే భయమే. స్టేజ్ ఫియర్ అంటారు. నాకు స్టార్టింగ్లో స్టేజ్ ఫియర్ ఉండేది, అందుకే స్టేజ్ కింద వేసుకుంటాను నేను. ఇదైతే ఈక్వల్ ఉంటుంది మంచిగా. ఈ స్టేజే లేదు ఇంకా ఇక్కడ, మీరు నేను ఒకటే చోట. స్టార్టింగ్లో ఉండేది స్టేజ్ ఫియర్ అంటారు చాలామంది. మోషే అదే అన్నాడు, నేను నత్తివాడని ప్రభా, నేను మాట్లాడలేను ప్రభా అంటే దేవుడు ఏమన్నాడు? నీ క్యాలిక్యులేషన్స్ పక్క పెట్టరా బాబు, నేను సృష్టించిన వాడనే నేను. హల్లెలూయా. నీకు స్వరం ఇచ్చిన వాడనే నేను. నౌ గో అండ్ సెట్ మై పీపుల్ ఫ్రీ అంటాడు. ఆమేన్, హల్లెలూయా. మన క్యాలిక్యులేషన్స్ కొన్నిసార్లు మనం పక్కన పెట్టాలి. దేవుడు సరాసరి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే టూ మచ్ ఓవర్ థింకింగ్. ఇంత పెద్ద దర్శనం ఎట్లా జరుగుతుంది? నమ్మకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, నమ్మకంగా దేవుని సన్నిధిలో పని చేస్తే, నమ్మకంగా దేవుని సన్నిధిలో కష్టపడితే, నమ్మకంగా దేవుని వాక్యానికి లోబడితే, ఆయనకు అనుమతిస్తే అన్నీ ఆయన చేస్తాడు. చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. హల్లెలూయా. రైనార్డ్ బాంకే గారు అనే గొప్ప దైవజనులు, హల్లెలూయా, ఒకడే వ్యక్తి 100 మిలియన్ సోల్స్, ఒక కాంటినెంట్ సైతము ప్రభు సన్నిధిలోనికి నాడు. ఎట్లా క్యాలిక్యులేషన్ ఒక వ్యక్తికి సాధ్యమంతగానము? విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. వన్ మ్యాన్ విత్ గాడ్ ఈజ్ మెజారిటీ. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుస్తాం. You know the story of my grandfather. Liver has failed.
లివర్ ఫెయిల్ అయిపోయింది. 3 months 4 monthsలో చనిపోతారు అనుకున్నారు. 4 monthsలో చనిపోతారు అనుకున్నారు. క్యాలిక్యులేషన్ ప్రకారము అయిపోవాలా. కానీ దేవుడు ఏం చేశాడు? హీ టచ్డ్, హీ హీల్డ్. ఆ తర్వాత 26 years బ్రతికారు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుస్తాం. ఎక్కడ విలేజ్, ఎక్కడ ప్రపంచం అంతటా. డోంట్ గివ్ టూ మచ్ క్యాలిక్యులేషన్స్. మన దగ్గర ఈ మందిరం కట్టేటప్పుడు 1 lakh rupees కూడా లేవు. 1 lakh rupees అడిగాడు బిల్డర్, 1 lakh కూడా లేవు. ఇట్లా అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. దేవుడు ఏం చేశాడు? ఆయనకు అప్పగించినప్పుడు ఈరోజు చక్కని మందిరం. చూడండి, చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. వాట్ ఎ వండర్ఫుల్ బిల్డింగ్. ఇంకా దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్టఫ్ టు డూ. దేవుడు గుర్తు చేస్తున్నాడు నీతో, నాతో, మనందరితో. టూ మచ్ క్యాలిక్యులేషన్స్ ప్లానింగ్ చేసుకోండి, మంచిదే. కానీ ఇక్కడ ఉన్నట్లుగా విశ్వాసం, దేవుడు అందుకే ఎందుకు ఈ ప్రశ్న అంటే టు టెస్ట్ హిస్ ఫెయిత్. ఫెయిత్ ఎక్కడుంది? విశ్వాసం ఎక్కడుంది? హల్లెలూయా. నువ్వు చేయగలవు ప్రభువా. 5,000 మందికి నువ్వు ఆహారం ఇవ్వగలవు ప్రభువా. నువ్వు తలుచుకుంటే నీ అద్భుతం నువ్వు చేసేవాడవు తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈ ఆన్సర్ చెప్పుండవచ్చు. నేనుంటే అదే ఆన్సర్ చెప్పాలని ఆశపడతా. పక్కనుంటే ఇంతమందికి ఎట్లా భోజనం పెడతా ప్రభా అంటే, మరి ఇంతమంది ఎట్లా వచ్చారు ప్రభా, నువ్వు తలుచుకుంటే ఏమని చేయగలవు ప్రభువా. ఆమెన్. హల్లెలూయా. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మరి ఇంతమంది నీ వాక్యం విన్నారు కదా ప్రభా, ఆసక్తితో. నువ్వు అనుకుంటే వాళ్ళ కడుపులు నింపి పంపించచ్చు ప్రభువా. హల్లెలూయా. ఆమెన్ చెప్పండి. ఇంకొకటి డబ్బు విషయానికి వస్తే, మనీ. ఫిలిప్ కూడా ఎందుకు 200 denaries మనీ బాగా క్యాలిక్యులేట్ చేస్తాడు. అండ్ ఐ వాంట్ టు టచ్ వన్ పాయింట్ హియర్. మనీ గురించి నేను టచ్ చేయాలనుకుంటున్నాను. లాట్ ఆఫ్ పీపుల్ నవ్ డేస్, మనీ ఈజ్ నీడెడ్, డబ్బు అవసరము. బట్ వీఆర్ నాట్ సర్వెంట్స్ టు ద మనీ. డబ్బుకి మనము దాసులం అయిపోకూడదు. మనీ షుడ్ సర్వ్ అస్. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఈరోజు రేపు యు సీ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మనీ. అన్ఫార్చునేట్లీ మినిస్ట్రీలో కూడా చూస్తున్నాం. మినిస్ట్రీలో కూడా ఎంత భయంకరం కదా, ఎంత భయం వేస్తుంది కదా. దిస్ ఈజ్ నాట్ బిజినెస్. వ్యాపారం కాదండి బాబు. దిస్ ఈజ్ నాట్ బిజినెస్ ఎట్ ఆల్. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ సర్వింగ్ ద లార్డ్, వెన్ యు ఆర్ లుకింగ్ ఎట్ ద లార్డ్. బట్ దట్స్ వై మనీ ఈజ్ లైక్ పేపర్ దేవుని సన్నిధిలో. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బికాస్ వీ హ్యావ్ సీన్ సో మెనీ మిరకల్స్. విశ్వాస, ఫెయిత్ ప్లేస్ బిగ్గర్ రోల్. గాడ్ హెస్ డన్ క్రియేటివ్ మిరకల్స్. బైబిల్ గ్రంథంలో ఏలియాకు కాకుల ద్వారా డబ్బులు పంపించాడు. మా కుటుంబాల్లో కాకుల ద్వారా డబ్బులు పంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. వీ హ్యావ్ సీన్ దట్. వీ నో ద ఫెయిత్. విశ్వసిస్తే దేవుడు ఇస్తాడు. విశ్వసించాలా. యూ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్. గాడ్ ప్రొవైడ్స్ అండ్ గాడ్ లుక్స్ ఆఫ్టర్ హిస్ చిల్డ్రన్. అదే ఇక్కడ 5,000 మందికి కూడా దేవుడు చేయటము మనం చూస్తాం. ఆ తర్వాత 8వ వచనంలో చూస్తాం. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరైన ఆండ్రూ. ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యవ్వల రొట్టెలు 2 చిన్ని చేపలు ఉన్నవి. కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, ఇంతమందిలో ఎవరి దగ్గర ఫుడ్ లేదు. ఈ ఒక బాలుడు ఉన్నాడు. అది నాకు తెలిసి ఆ బాలుడు కూడా తెచ్చుకోలే, వాళ్ళ మమ్మీ ఎవరో కట్టించుంటారు. అంతే కదండి. ఒక రకంగా ఆలోచిస్తే ప్రజల్ని మెచ్చుకోవాలా కదా. వంట చేసుకొని మీటింగ్కి వస్తా అనుకోలేదు. మీటింగ్ వెంటనే వెళ్ళిపోయి వంట చేసుకొని ఫుడ్ గురించి ఆలోచించలేదు. హల్లెలూయా. ప్రభు వాక్కు కొరకు వచ్చారు, దినమంతా ఉన్నారు, ఆసక్తితో వచ్చారు. ప్రభు వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. దట్ ఈజ్ యువర్ గాడ్ అండ్ మై గాడ్. హల్లెలూయా. హీ కేర్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇంతమందిలో కూడా ఎవరి దగ్గర ఏమీ లేదంట. ఈ చిన్న బాలుని గమనించాడంట. ఆండ్రూని అప్రిషియేట్ చేయాలా, ఆంద్రేయను గమనించాడు. ఇంతమందిలో ఆయన చూస్తే ఒక చిన్న బాలుడి దగ్గర 5 loaves ఆఫ్ బ్రెడ్ అండ్ 2 fish. ఆయన దగ్గర ఉన్నది ఇంతే, ఆవగింజ అంతా.
ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ క్యాలిక్యులేషన్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆవగింజంత విశ్వాసం నీకు నాకు ఉంటే కొండలైన కదులునంట. చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. ఏం చేశాడు? ఈ యొక్క 5 రొట్టెలను తీసుకొని, ఇన్ఫ్యాక్ట్ అవి ఏంటిదంట తెలుసా? దోస్ 5 loaves ఆర్ బార్లీ లోవ్స్ ఆఫ్ బ్రెడ్. జనరల్గా టెక్నికల్ టర్మ్స్లో చూస్తే బ్రెడ్లో క్వాలిటీస్ ఉంటాయి. ఈ బార్లీ లోవ్స్ ఆఫ్ బ్రెడ్ అనేది చాలా లో క్వాలిటీ అనమాట, చాలా తక్కువ, లీస్ట్. మనుషులు తింటారు, అండ్ సమ్ టైమ్స్ దే పుట్ ఇట్ టు పెట్స్ ఆల్సో, యానిమల్స్కి కూడా, జంతువులకు కూడా పెడతా ఉంటారంట. సో దట్ షోస్ దట్ దిస్ బాయ్ కమ్స్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ విచ్ ఇస్ వెరీ పూర్. అంటే ఏమి లేనిటువంటి, చాలా తక్కువ రిసోర్సెస్ ఉన్నటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ బాలుడు. ఆయన దగ్గర ఉన్నది చాలా అంత మాత్రమే. వాట్ ఎవర్ హీ హాజ్ ఇస్ వెరీ లీస్ట్. నాకు తెలిసి ఆయన ఒక్కడికి సరిపోతుంది అది. వాట్ దే డిడ్ 10వ వచనం, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. There were 5,000 people. Then Jesus said, make the people sit down. Now there was much grass in the place, so the man sat down. In number about 5,000. గమనించి చూడండి, సీన్ ఇమాజిన్ చేసుకోండి. 5,000 మంది పురుషులు, 5,000 మంది పురుషులు అంటే ఇంకా ఒక 10,000 మంది ఉండొచ్చు, స్త్రీలు పిల్లలు అందరూ కలిపి. అంటే ఎంతమంది? ఇక్కడ నుంచి ఆ బయట చెట్టు, ఆ బిల్డింగ్ అంతవరకు ఊహించుకోండి. 5,000 మంది ఉన్నారు. ఇంత పెద్ద క్యాంపస్ సగం అంతా ఉన్నారు. ఓకేనా? వాళ్ళకి భోజనం లేదు, వాళ్ళకి సమస్య, వాళ్ళకి ఎంతో నీడ్ ఉన్నది. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? వాళ్ళందరినీ ఆ పచ్చిక దాంట్లో కూర్చోమంటున్నాడు, గ్రాస్లో కూర్చోమంటున్నాడు. చాలా నోట్ డౌన్ చేసుకోండి. గ్రాస్లో కూర్చుండబెట్టుడి అని వాళ్ళందరూ శిష్యులకు చెప్తున్నారు. అంటే సమస్య ఉంది, ఆందోళన ఉంది, ఆకలి ఉంది, తీవ్రత ఉంది. జీసస్ క్యారెక్టర్, యేసు, మీరు కీర్తనలో చూస్తే ఏమనుంది? పచ్చిక గల బయలలో ఆయన నన్ను పరుండజేయును. హల్లెలూయా. యు మే బి ఇన్ నీడ్, డెస్పరేట్ నీడ్లో మీరు ఉన్నారేమో. బిఫోర్ హీఈస్ డూయింగ్ అ మెరకల్, హీఈస్ గోయింగ్ టు డూ అ మెరకల్. ఫస్ట్ ఏం చేస్తున్నాడు? కూర్చోబెడుతున్నాడు, అందరినీ ఆర్డర్లోనికి తెప్పిస్తున్నాడు. ఈస్ కామింగ్ డౌన్ ద పీపుల్. హల్లెలూయా, హల్లెలూయా. పచ్చిక బయల్లో కూర్చుండబెట్టే దేవుడు నీ దేవుడు, నా దేవుడు. హీ లీడ్స్ యూ ఇన్ టు గ్రీన్ పాస్చర్స్ అండ్ శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపిస్తాడు. బికాస్ వీఆర్ డిస్టర్బ్డ్, వీఆర్ డిస్ట్రాక్టెడ్, అజిటేటెడ్. ఈరోజు రేపు అందరికున్న ప్రాబ్లం ఇది. ఒకప్పుడు లేదనుకుంటా, మరి నేను అప్పుడు పుట్టలేదు కానీ మీరు చెప్పాలి. పీపుల్ ఆర్ గెటింగ్ సో యాంగ్షియస్. నెంబర్ 1, యాంగ్షియస్, చాలా ఆందోళన చెందుతున్నారు. రెండోది, పీపుల్ ఆర్ నౌ గెటింగ్ వెరీ మచ్ ఇరిటేటెడ్. సహనం కోల్పోతున్నారు. ఒప్పుకుంటారా? ఇంతకుముందు ఉన్నంత సహనం ఉందా? చిన్న వాటికి చిరాకు పడట్లేదా? పడుతున్నారా లేదా చెప్పండి. సిన్సియర్గా ఊపుతున్నారు కొంతమంది తలకెళ్ళి. గాడ్ బ్లెస్ యూ. యాజిటేటెడ్ అండ్ యాంగ్రీ అండ్ యాంగ్షియస్. పేషెన్స్ లేదు, ఓర్పు లేదు, కోపము, ఇమ్మీడియట్ క్విక్ రియాక్షన్స్. ఇంకొంతమంది నవ్వుతున్నారు. ఇమ్మీడియట్. కొంతమంది ఇట్లానే ఉంటారు. ఇంకొంతమంది ఇట్లా ఉంటారు. ఎట్లా ఉంటారంటే ఏది లేట్ అయినా ప్లేట్లు విసిరి కొట్టడము, కప్పులు విసిరి కొట్టడము, ఫోన్లు బల కొడతారు. కొంతమంది కష్టపడి 30,000 వేలు పెట్టి ఫోన్లు కొనుక్కుంటారు. ఒక్క చిన్న ఇన్సిడెంట్ రాగానే స్మాష్. ఓకేనా? చూడండి, ఇటువంటి పరిస్థితులున్న నవ్వుతున్నారు. ఇటువంటి టెంపర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇటువంటి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇటువంటి సమస్యలున్న మనకు వీ నీడ్ ద పీస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇటువంటి పరిస్థితి, శ్రమలు ఉన్నప్పుడు, సరే మామూలు టైంలో కాదు, పరిస్థితి బాగాలేదండి, ఫైనాన్షియల్ స్ట్రెస్ అండి, ఒక సైడ్కి వెళ్ళి ఈఎంఐలు కట్టాలి, ఒక సైడ్కి వెళ్ళి ఇష్యూస్, డీపర్ ఇష్యూస్, అన్ని సైడ్లకి వెళ్ళి మూసుకుపోయినాయి ద్వారములో. ఏం చెయ్యాలి? అటువంటి టైంలో గాడ్, దేవుని దగ్గరికి వస్తే ఆయన నిన్ను పచ్చిక గల బయల్లోకి నడిపిస్తాడంట. హల్లెలూయా. హి విల్ లీడ్ యూ టు స్టిల్ వాటర్, సో హి విల్ కామ్ యూ డౌన్. అక్కడిక్కడ తిరిగితే రాదు, ఇది దేవుని దగ్గరకు వస్తేనే వస్తుంది. ఎంతో పరిస్థితి అక్కడ బాగలేదు. యేసు ప్రభువు ఏం చేస్తాడు? ఈజ్ ఆస్కింగ్ దెమ్ టు సిట్.
హల్లెలూయా. ఈజ్ మేకింగ్ పీపుల్ టు సిట్, ఈజ్ మేకింగ్ పీపుల్ టు కామ్ డౌన్. ప్రభు సన్నిధిలో వచ్చినప్పుడు ఎంతో తీవ్రతతో మనం వస్తాము. ఆయన ఏం చేస్తాడు? నిన్ను పచ్చిక చోట కూర్చుండబెడతాడు. చప్పలు కొట్టి ప్రభుని కనపరుస్తాము. హల్లెలూయా. కూర్చున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది అద్భుతం. 11వ వచనంలో చూడండి. అండ్ దెన్ జీసస్ టుక్ ద లోవ్స్ అండ్ వెన్ హీ హ్యాడ్ గివెన్ థ్యాంక్స్. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. ఆ రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు. ద లీస్ట్, ద స్మాలెస్ట్ రిసోర్సెస్, ఉన్న కొద్ది దానిని, ఎవరికి సరిపోనంత ఆ ఆహారమును యేసు తీసుకున్నాడంట. నేను ఏ పాటి వాడను, నేను సరిపోనండి అంటారు. నేను సరిపోనండి, నేను చాలనండి, సరితూగనండి, నేను ఎన్నికలేని వాడనండి, ఎందుకు పనికిరాని వాడనండి. ద లీస్ట్, ఐఎమ్ ద లీస్ట్. కొంతమంది అంటారు ఐఎమ్ జీరో అండి, ఐఎమ్ జీరో అంటున్నాను. దేవుడు ఆ కొద్దిపాటినే తీసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. దట్ కుడ్ బి యూ, దట్ కుడ్ బి యువర్ లైఫ్, దట్ కుడ్ బి యువర్ మైండ్ సెట్, దట్ కుడ్ బి యువర్ సిచ్యువేషన్. అది దేవుడు తీసుకున్నా. ఎందుకంటే దేవుని చేతిలోనికి వెళ్తుంది. ఆ 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలోనికి వెళ్తున్నాయి. అది గమనించండి. యేసయ్య చేతిలోనికి నీ 5 రొట్టెలు 2 చేపలు వెళ్తున్నాయి. అది నీ ఉద్యోగం కావచ్చు, అది నీ ఇన్కమ్ కావచ్చు, అది నీ ఫైనాన్షియల్ స్టేట్ కావచ్చు, నీ యొక్క వాట్ ఎవర్ దట్ సిచ్యువేషన్ ఆర్ కండిషన్, యు ఆర్ గివింగ్ ఇట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్, ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు చేతిలోనికి ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? హీ థ్యాంక్ ద లార్డ్. దేవుడు ప్రార్థన చేశాడు. హీ థ్యాంక్ ద లార్డ్. హీ ప్రేడ్ ఓవర్ ఇట్, హీ బ్లెస్డ్ ఇట్. తర్వాత ఏం చేశాడు? అవి తీసుకొని శిష్యులకు ఇచ్చాడు. మనుషులకి ఇవ్వలేదు, శిష్యులకు ఇచ్చాడు. ఓకేనా? 5,000 మందికి యేసే పంచిపెట్టలేదు, 5,000 మందికి శిష్యులు పంచిపెట్టారు. ఇక్కడ అర్థమవుతుందా డిసైపుల్స్ రోల్ ఎంత ఇంపార్టెంటో? ఇంతమందికి అద్భుతం జరగాలంటే అద్భుతం జరిగింది శిష్యుల చేతిలో కాదు, అద్భుతం జరిగింది యేసయ్య చేతిలో. హల్లెలూయా. ఆ 5 రొట్టెలు 2 చేపలు యేసు చేతుల్లో అద్భుతమైనాయి. అవి ఆయన పంచి పెడుతున్నప్పుడు ఫస్ట్ ఆ శిష్యుల చేతిలో శిష్యులకు మల్టిప్లై అయినాయి. ఆ శిష్యులు అందరికీ పంచిపెట్టారు. గాడ్ నీడ్స్ డిసైపుల్స్. అద్భుతము జరిగింది, పాయింట్ నెంబర్ 1. అద్భుతము ఎక్స్టెండ్ అయింది, పాయింట్ నెంబర్ 2. హల్లెలూయా. 2 కావాలి మనకు. అద్భుతం జరగాలి, అద్భుతం ఎక్స్టెండ్ కూడా అవ్వాలా. హల్లెలూయా. ఈ రాత్రి అద్భుతం మనం పొందుకోవాలా, ఆ అద్భుతమును ఇతరులకు పంచిపెట్టాలా. దేవుడు మాట్లాడితే చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. డిప్రెషన్ నుంచి ఈ రాత్రి మీకు విడుదల కావాలా, ఆ సంతోషమును మీరు పంచిపెడతా ఉండాలి ఇతరులకు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. మల్టిప్లికేషన్ అయింది, ఎడిషన్ కాదు, మల్టిప్లికేషన్. మల్టిప్లై అయింది. రొట్టె సీడ్, బ్రెడ్ కానీ ఏదైనా, ఇప్పుడు ఏదైనా పంట ఏదైనా అంటే సీడ్, ఆ విత్తనం అనేది పంట రావాలంటే భూమిలోనికి విత్తనం నాటాల. నాటబడిన తర్వాత ఆ విత్తనము చావాల. ఇట్ షుడ్ బి క్రష్డ్ అండ్ దెన్ ద క్రాప్ కమ్స్ అప్. చావాలా అంటే అక్కడ ఏం జరిగింది? రొట్టె అక్కడ మల్టిప్లై అయింది. రొట్టె అంటే డైరెక్ట్ బ్రెడ్ వచ్చింది అక్కడ. హల్లెలూయా. గ్రెయిన్ రాలేదు. అంటే ఏమైంది? హీ స్పీడ్ అప్ ద ప్రాసెస్. మరణం ఆల్రెడీ మరణమును జయించి జీవమును ఇచ్చాడు దేవుడు. చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. ఎస్, ఈ విత్తనము చచ్చిపోయి అది మరలా జీవం పొందుకొని క్రాప్ అయ్యి అప్పుడు తయారయ్యి బ్రెడ్ రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. వాట్ డిడ్ గాడ్ డూ? అక్కడ అదే చేశాడు సింబాలిక్గా. డెత్, మరణమును జయించి జీవమును దేవుడు అక్కడ ఇస్తా ఉన్నాడు. వెన్ యూ కమ్ టు జీసస్, నీవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దట్ ఈస్ వాట్ గాడ్ డస్. హీ మల్టిప్లైస్. హీ హ్యాడ్ గివెన్ థ్యాంక్స్. దేవునికి ఫస్ట్ ఏం చేశాడు? అద్భుతం. దేవునికి, ప్రభుకి స్తోత్రం చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఈ ప్రార్థన. జనరలీ టాకింగ్,
మనం ఏం చేస్తాం, ప్రభు అద్భుతం చెయ్యి ప్రభా అని అడుగుతాం. ప్రభా ఈ రొట్టెను మార్చు ప్రభా. ఆయన ఏం చేశాడంటే ఈ థ్యాంక్ ద ప్రభుకి వందనాలు చెల్లించాడంట. అక్కడ నాకు ఒక స్ట్రైక్ అయింది. దేవుడు మాట్లాడాడు, అద్భుతం కొరకు అడగడం కాదు, ఫస్ట్ అద్భుతం కొరకు ముందే దేవుని స్తుతించాలి. చప్పట్లు కట్టి ప్రభుని కనపరుద్దాము. హల్లెలూయా, దట్ ఈస్ ఫెయిత్. అయ్యా నీకు వందనాలు, ఆల్రెడీ అద్భుతం జరగబోతుంది. ఐ థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్. స్తుతి ఆరాధన ఫస్ట్, స్తుతి ఆరాధన ఫస్ట్, ప్రైజింగ్ హిమ్, థ్యాంకింగ్ హిమ్. దట్ ఈస్ వాట్ గాడ్ డిడ్. ఆ తర్వాత ఆ అద్భుతము తన చేతిలో మల్టిప్లై అయిన తర్వాత శిష్యులకు పంచిపెట్టాడు. తర్వాత చెప్పాడు ఆ శిష్యులకు, ఏమని చెప్పాడు, ఇట్ హీ డిస్ట్రిబ్యూటెడ్ టు దెమ్. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు 12వ వచనం చూడండి, వారు తృప్తిగా తినిన తర్వాత, తృప్తిగా చెప్పండి, తృప్తి అని చెప్పండి. ఇంగ్లీష్లో ఏంటిది? సాటిస్ఫైడ్. తృప్తి, కడుపు నిండా. సగం సగం భోజనం కాదు, కడుపు నిండా భోజనం. హల్లెలూయా. సగం సగం భోజనం కాదు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కాదు. హల్లెలూయా. కడుపు నిండా ఫుల్, అన్ని వేల మందికి ఫుల్ చేశాడండి ఈ కొద్ది 5 రొట్టెల 2 చేపలను. ఎంత పవర్ఫుల్ చూడండి, ఇది ఎంత పవర్ఫుల్. అర్థమవుతుంది దేవుడు చేసే కార్యములు. హల్లెలూయా. తృప్తి. అక్కడ స్టార్టింగ్లో అందరూ ఎట్లుండే, ఆకలితో ఉండే. దేవుడు ఏం చేశాడు, తృప్తి పరిచాడు. ఈ రాత్రి, ఈ 40 రాత్రుల్లో ఎంతమంది ఆకలితో వస్తున్నారో ప్రభు సన్నిధిలో? దేవుని వాక్యం కొరకు ఆకలితో వస్తున్నారా? లేక అద్భుతం కొరకు ఆకలితో వస్తున్నారా? యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ కమింగ్ విత్ ఎంప్టీనెస్, యు ఆర్ కమింగ్ విత్ సారోస్ అండ్ వరీస్. దేవుని వాక్యం చెప్తుంది, అంటిల్ దే వర్ ఫుల్. హల్లెలూయా. ఈ రాత్రి అంటిల్ యు ఆర్ ఫుల్, నీవు తృప్తి పొందే వరకు దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్ చెప్పండి. నీ గిన్నె నిండి పొర్లుచున్నంత వరకు దేవుడు నిన్ను నన్ను అభిషేకించునుగాక. అంతే, దీవించునుగాక. మన ప్రార్థనలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ డిప్రెషన్ మాట్లాడొద్దు. నో, అది వెళ్ళిపోవాలి. యాంగ్జైటీ వెళ్ళిపోవాలా, భయం వెళ్ళిపోవాలా, తృప్తి రావాలా, నింపబడాలా, విశ్వాసం అనేది నింపబడాలా. తర్వాత ఏమైంది చూడండి, చాలా వండర్ఫుల్ మిరకిల్ ఇది. తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. యేసు ప్రభు అద్భుతం కూడా ఎంత సిస్టమేటిక్గా, ఎంత మిరక్లెస్గా చేస్తున్నాడు చూడండి. సూపర్ న్యాచురల్ అద్భుతం చేశాడు, అందరు కడుపు నింపాడు. అర్థమవుతుందా? అట్లా మల్టిప్లై అవుతూ ఉన్నదా, అది పంచుతూ ఉంటే మల్టిప్లై అవుతూ ఉంది, అది ఇస్తూ ఉంటే మల్టిప్లై అవుతూ ఉంది. శిష్యులు పంచుతా ఉంటే నాకు తెలిసి శిష్యులు షాక్ అయి ఉంటారు, ఎక్కడికి వస్తుంది. హల్లెలూయా. ఇస్తానే ఉన్నారు వాళ్ళు. 5,000 మంది ఇలా పంచుకుంటా పోతున్నారు. హల్లెలూయా. అది ఒక్కొక్కరిని తింటా ఉన్నారు. మళ్ళీ సెకండ్ రౌండ్ తిని ఉంటారు నాకు తెలిసి, థర్డ్ రౌండ్ తిని. మరి కడుపు నిండానుంది కదా, కావాల్సినంత తీసుకొని ఉండొచ్చు. కడుపు నిండిన తర్వాత అక్కడ చెప్పాడు యేసయ్య, ఏం చెప్పాడంట, వేస్ట్ చేయదని చెప్పినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి అందరు తిన్న ఎందుకు అని ఉంటాడు తెలుసా? మీరంతా కలెక్ట్ చేయండి, అది ఏది వేస్ట్ అది ఎందుకో తెలుసా? ఇంకా ఇతరులను బ్లెస్ చేయండి. మార్గ మధ్యంలో ఆ గంపలను ఎత్తి మిగిలినవన్నిటి కూడా వేరే వాళ్ళకి ఇవ్వడానికి. హల్లెలూయా. ఆశీర్వాదం అనేది ఓవర్ఫ్లో అవుతుంది. మన సంఘంలో ఇదే నా ప్రార్థన, ఇదే నా కోరిక, ఇదే పరిశుద్ధాత్మ దేవుడు కూడా కోరేది. ఈ రాత్రికాల సమయంలో, ఈ 40 రాత్రులలో ఒక్కొక్కరు తృప్తిగా ఆత్మీయ ఆహారము తినాలి, తృప్తిగా దేవుని సన్నిధి ద్వారా నింపబడాలి. కడుపు నిండా స్టఫ్డ్ అయి ఉండాలా, సంతోషంతో స్టఫ్డ్ అయి ఉండాలి, విశ్వాసంతో స్టఫ్డ్ అయి ఉండాలా, అభిషేకంతో నింపబడి ఉండాలా, ఆనందంతో, ఉత్సాహంతో, నిరీక్షణతో. హల్లెలూయా. నిరీక్షణ చెప్పండి, నిరీక్షణ, హోప్. నిరీక్షణ కోల్పోతుంటాం చాలామంది. నిరీక్షణ కోల్పోతే చచ్చిన లెక్కనే. హోప్ లేకుండా మనిషి బ్రతకలేడంట అసలు. నిరీక్షణతో నింపునుగాక, ప్రార్థనతో నింపునుగాక. ఆమేనా? ప్రార్థనతో నింపునుగాక. ఆ అడిషనల్ ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్ అవన్నీ కూడా
మరలా అందరు గ్యాదర్ చేసుకున్నారు. ఎంత మిగిలిందంట? 13వ వచనం. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఎంత అబండెంట్ మిరకిల్ జరిగిందంటే అవన్నీ నింపగా 12 బాస్కెట్స్ ఆఫ్ బ్రెడ్ మిగిలింది. హల్లెలూయా. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు ఇచ్చేవాడు. గొప్ప కార్యం జరిగింది. ఎక్కడ స్టార్ట్ అయింది ఈ గొప్ప కార్యం అంతా కూడా? ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. నీకున్న కొద్దిపాటిదైనా కూడా, టాలెంట్ కానివ్వండి, నీకున్న కొద్దిపాటి ఫైనాన్స్ కానివ్వండి, నీకున్న కొద్దిపాటి ఏమున్నా కూడా ప్రభు చేతిలో పెట్టండి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు చేతిలో పెట్టాలా. God will multiply. God will use you. God will bless. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. అంటే ఆశ్చర్యపోయారు, షాక్ అయిపోయారు, స్టన్ అయిపోయారు. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి. యేసు చేసే సూచక క్రియలు ఈ రాత్రి మీరు నేను చూడాలా, చూసి సర్ప్రైజ్ అయిపోయి, షాక్ అయిపోయి, షేక్ అయిపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి అద్భుత కార్యాలు దేవుడు చేయాలా. అట్టి అద్భుత గొప్ప కార్యాలు దేవుడు చేయాలా. దేవుడు చేస్తున్నాడు, చేయబోతున్నాడు. ఆయన యందు విశ్వసించండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు మరలా ప్రశ్న, ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఫిలిప్పిని అడిగిన ప్రశ్న. ఈ అద్భుతం ఎలా జరుగుతుంది? ఈ సమస్యకు జవాబు ఎలాగా? పరీక్షించడానికి దేవుడు నిన్ను అడుగుతున్నాడేమో. ఈ రాత్రి విశ్వాసంతో దేవునికి ఆన్సర్ చెప్పండి. నీ అందు విశ్వసిస్తాను ప్రభువా, నువ్వు తలుచుకుంటే అది జరుగుతుంది ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. నీ చేతిలోనికి నా సమస్యను పెడితే, నా కొద్ది రిసోర్స్ని నీకు ఇస్తే, నీవు దాన్ని ఇంతగా ఆశీర్వదించి దీవిస్తావు. 5,000 మందికి పైగా అది తినే కృపను నీవిస్తావయ్యా.